ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఇంత ఇబ్బంది కడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న షాప్స్ కానీ చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న చికెన్ సెంటర్లు ఇవన్నీ మూపిచ్చినారు. కానీ మద్యం షాపులు యథేచ్ఛగా అర్ధరాత్రి వరకు అక్కడ కొనసాగుతున్నాయి. వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ఆసక్తి కన్నా వీళ్ళు జోబులు నింపుకొని వీళ్ళ ఆదాయం మీద ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. అక్కడ అన్ని షాపులు మూయించిన వారు మద్యం షాపులు తెరిచి ఉంచడం ఏంటి? అక్కడ నిన్న అప్పలరాజు గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు వచ్చినారు. అప్పలరాజు గారు, నేను, విష్ణు గారు మేము అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు వచ్చి, అమ్మ మద్యం షాపులు మూయించండి అమ్మా, మా ఊళ్ళకి పనిపాటు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇళ్లలో రూపాయి ఉండకుండా తీసుకుపోయి అక్కడ మద్యం తాగుతున్నారమ్మా, మద్యం షాపులు మూయించండి అమ్మా అని గొగ్గోలు పెడుతున్నారు ఆడవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం ప్రజల ఆరోగ్యం మీద కన్నా వీళ్ళ ఆదాయం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి నరసింహ అనే ఒక వ్యక్తి, 38 ఏళ్ల ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లోన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు, పిల్లలు ఉంటారు. వాళ్ళ నలుగురికి డయేరియా వచ్చింది. వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈయన ఒక్కడే పైన ఉంటాడు. డోర్ టు డోరు వెళ్ళి చూస్తున్నాము అన్న వాళ్ళు మరి 4 రోజుల నుంచి ఆయన కూడా అదే డయేరియాతోటి బాధపడుతున్నాడు, అదే డయేరియాతో ఉన్నాడు. మరి ఆ మనిషిని ఎందుకు వీళ్ళు పికప్ చేయలేదు? ఎందుకు హాస్పిటల్ వరకు తీసుకురాలేదు? ఆ మనిషిని నిన్న హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆల్రెడీ డెత్ అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సరే, డెత్ అయ్యాడు, డయేరియా వల్ల డెత్ అయ్యాడా అంటే కాదంటున్నారు. ఎందుకు డెత్ అయ్యాడంటే ఆయన మద్యం తాగి చచ్చిపోయినాడు అంటున్నారు. మరి మద్యం షాపులు ఎందుకు మీరు తెరిచి ఉంచారు? మద్యం షాపులు మీరు తెరిచి ఉంచబట్టే కదా మద్యం తాగి ఆయన చనిపోయినాడు. అయితే ఇదేనా ఒప్పుకోండి, లేకపోతే అదేనా ఒప్పుకోండి.